సూరజ్ ఫైనల్గా ఈ సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి ఇటు మొత్తం టోటల్గా తెలంగాణ ప్రజానికి ఏమనుకుంటుందంటే ఏం చెప్తారు? సునీత, సెల్ఫ్ డిక్లరేషన్ అనేది భస్మాసుర హస్తం లాంటిదే కాంగ్రెస్ ప్రభుత్వం పేరిట. ఒకవేళ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటే కనుక రైతాంగంలో ఖచ్చితంగా వ్యతిరేక పవనాలు వీయడం ఖాయం అని చెప్పేసి స్వయంగా సొంత పార్టీ వర్గాల్లోనే, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే, సొంత పార్టీ మంత్రుల్లోనే అభిప్రాయం ఖచ్చితంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిపైన రేపు క్యాబినెట్ కనుక సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా రైతు భరోసా ఇంకొక డైమెన్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. రైతులో భిన్నమైన అభిప్రాయాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కనుక ఈ రైతు భరోసా కార్యక్రమం ఇప్పుడు గతంలో పంట రుణమాఫీ ఎలాగైతే విఫలమైందో 21,000 కోట్ల రూపాయలు చెల్లించినా కానీ ప్రభుత్వానికి కేవలం మైలేజ్ రాకుండా ఎట్లయితే గడిచిపోయిందో అలా రైతు భరోసా కార్యక్రమం ముందుకు వెళ్లకుండా ఉండాలంటే కాంగ్రెస్ పాలకులు తప్పకుండా రైతాంగానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలనే ఒక అభిప్రాయము నిపుణుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ దిశలోనే మంత్రివర్గం కూడా ఒక నిర్ణయం చేస్తుందనే ఆశావాహ దృక్పథం రైతాంగంలో ఉందని చెప్పాల్సి ఉంటుంది. సునీత.